కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో సురభి 2026 జాతీయ యోజన సాంస్కృతిక ముగింపు వేడుకలు జరుగుతాయి. Meaningful campus engagement. With his Dr. A.V.S. Prasad Garu is a distinguished academician and an inspiring leader we now take great pleasure in welcoming our chief guest of this evening, Ms. Prakati Thakur Garu, Senior Managing HR, Cadence Design Systems. Ladies and gentlemen, we now move to హలో లవ్లీ బీయింగ్ హియర్ టు నైట్ ఆనెస్ట్లీ విజయవాడ నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది మీకు కూడా తెలుస్తుంటుంది దిస్ మై ఫస్ట్ టైం విజిటింగ్ కేఎల్ యూనివర్సిటీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ ఇన్ సచ్ అ హ్యూజ్ నంబర్ అండ్ మోర్ దెన్ దాట్ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఐ వాజ్ వాచింగ్ all the students who were involved in all the competitions and all the cultural categories that you had. Naku na college gurtochindi Loyola College, and I was part of all of the categories like debate, idi adi sab kuch. And I think that is one point that I really want to talk about today. Endukante for the past 2-3 days I've been going through one phase. Okay, nobody talks about the bad days. Everyone talks about, yeah, I'm successful, nenu ikkada vachanu, I did that, I did this. Nobody really talks about the bad days. So for the past 2-3 days, I've been going through this phase where I'm like, why does everything seem so bad, even though it isn't? I had to sit down and count my blessings and be like, okay, this is what I'm grateful for. This is what I'm grateful for. Even if it just meant, okay, I have a roof on top of my head. I have food to eat. Even if it meant that I'm peaceful, I had to count my blessings. And so thank you so much for this beautiful connection that I have with you. I really I'm so grateful for it. It makes me wake up the next day and be like, okay, cheyali, inka, you have to get better. You have to get better, Farya. And thanks for being there, guys. Thank you so much. I'm so happy to be here tonight. Calling upon our hero of the evening and the director of the film, Trinath Garu and Havish Garu, onto the dais with a huge round of applause, please. సారి అలాగా హాయ్ హలో చెప్తూ క్రౌడ్ ని అడ్రస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. త్రీ టూ వన్ నో లేకపోతే ఏ ఆన్సర్ అయినా సరే మీ చిరునవ్వులోంచే మేము తీసుకోవాలని మాకు అర్థమైంది. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాం అండి, ఇప్పటి వరకు నేను రెడీ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ బయట లాంచ్ చేయలేదు. ఇట్స్ జస్ట్ ఆల్ ఫర్ ది లవ్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ గా సురభి కల్చరల్ ఫెస్ట్ 2026 లో నేను రెడీ సినిమా సాంగ్ ని ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ గా మీకోసం లాంచ్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేద్దామా మేడం, మీ చేతుల మీదుగా. ఆల్ ద బెస్ట్ టు ద నేను రెడీ టీమ్. సాంగ్ ప్రోమో ప్లీజ్ కావాల్సిందిగా కోరుతున్నాం. అడ్వాన్స్ గా నేనే చెప్తున్నాను, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు సీరియస్లీ వీఆర్ ఆల్ వెయిటింగ్. మరి పిలిచేద్దాం మన మిగిలిన క్రూని అందరినీ కూడా వేదిక మీదకి. సినిమా అన్న వెంటనే ఆ సినిమా డైరెక్టర్ గుర్తొస్తారు, డైరెక్టర్ అన్న వెంటనే ఆ డైరెక్టర్ తీసినటువంటి సినిమా గుర్తొస్తారు. కానీ ఈ పర్టికులర్ డైరెక్టర్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అంటే ప్రతి డైరెక్టర్ కి ఒక సిగ్నేచర్ ఉన్నట్టు ఆయన సిగ్నేచర్ ఆయన ఎనర్జీ అంతే. బేసికలీ ఆయనలో ఉన్నటువంటి ఆ కామెడీ టైమింగ్ దగ్గర నుంచి ఆడియన్స్ కి ఏం కావాలి అన్నది ఆయనకి తెలిసినంతగా ప్రాబబుల్లీ వేరే వాళ్ళకి తెలుసు అని అనడంలో అది చాలా ఏమో నేను ఇంకా చాలా ఎక్కువ చెప్పేస్తున్నానేమో అనిపిస్తుందేమో కానీ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్ అండ్ హీ నోస్ హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది యాక్టర్స్ అన్నది మాత్రం అర్థమవుతుంది. సో గట్టిగా చెప్పట్లతో త్రినాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
నేను రెడీ ఈ సినిమాకి సంబంధించి మాటలతో మనల్ని డెఫినెట్లీ ఇది ఎంటర్టైన్ చేయబోతున్నారు అని మనం ఫిక్స్ అయిపోయాం. అందులోంచి ఎన్ని డైలాగులు రేపు మన మీమర్స్ కోనో లేకపోతే ట్రోలర్స్ కోనో లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వాడుక భాషలో అవి కూడా మనం వాడేసుకుంటామో తెలియదు, కానీ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. బట్ నేను రెడీని ఫస్ట్ అందులో సాంగ్ చూసింది మీరే, లక్కీ. నిజంగా సాంగ్ బాగుందా? హరీష్ గారు ఎలా చేశారు? కావ్య తాపర్ ఎలా చేసింది? సూపర్. ఈ సినిమా స్టోరీ రాయడం మొదలు పెట్టిన తర్వాత ఇది మనలోదే సేమ్. మీ నుండి అక్కడ నుండే వచ్చాను నేను, జస్ట్ కొంచెం అటు అంతే, కొంచెం ముందు వచ్చావు ఇటు. ఈ స్టోరీ రాసిన తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పెరిగిపోయాయి. బట్ దీన్ని డీల్ చేయడం అనేది మా త్రినాథ్ గారు, డైరెక్టర్ త్రినాథ్ గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే 40 మంది రఫ్ గా పెద్ద ఆర్టిస్టులు అందరూ, 40 మందికి 40 క్యారీవాన్లు. ఒక సీన్ పేపర్ నేను పట్టుకొని ఒక క్యారీవాన్ నుండి తిరిగేసరికి 3 గంటలు అయింది. బట్ అందరూ హ్యాపీగా ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఆనంద్ చక్రవర్తి అనే క్యారెక్టర్ డెఫినెట్ గా నిలిచిపోద్ది మీ అందరికి గుండెల్లో. ఈ అన్ని ఇప్పుడే మాట్లాడితే బాగోదు కాబట్టి తగ్గిస్తా. ఏదో మాటలు సినిమాలో రాసాం, కథ రాసాం, మీ దగ్గర వద్దు. ఇంకా అందరు మాట్లాడేశారు. ఏం చేసినా 26 సమ్మర్ మాత్రం మందే కొట్టేస్తున్నాం. సూపర్. హలో ఆల్ బ్రదర్స్, చాలా హ్యాపీగా ఉంది. మొన్న మీ టీమ్ సురభి టీమ్ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో నాకు ఐఎమ్ షై పర్సన్ యూజువలీ. సో నేనైతే యూజువలీ ఐ వుడెంట్ హ్యావ్ కమ్. బట్ మా డాడ్ సినిమా సో ఫస్ట్ టైం మా ఓన్ ప్రొడక్షన్లో చేస్తున్నాను. సో నువ్వు ఇలా చేసినప్పుడు సో అది రామోజీరావు గారు నాకు అవకాశం ఇచ్చారు ఆడిషన్ చేసి. సో అది ఎంత పెద్ద హిట్ అయిందంటే సో ఎవ్రీవన్ రిమెంబర్డ్ దట్ క్యారెక్టర్. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ జీనియస్, బట్ సో జీనియస్ ఆల్సో డిడ్ వెరీ వెల్. బట్ ఐ థింక్ దిస్ విల్ బీ ద బెస్ట్ మూవీ ఆఫ్ మై కెరియర్, దట్ ఐ విల్ హ్యావ్ టు సే. నేను ఎప్పుడు చెప్పేవాడిని మా డాడ్కి, ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ ఇన్ యువర్ ఫిలిమ్స్ అని. సో బట్ ఈ మూవీ అనుకోకుండా ఆయన ప్రొడక్షన్లో చేయటం, ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్ టు మీ and for making a movie with me. So first thanks to my dad, and after that director Trinath garu. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ చేస్తే 8 మూవీస్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి ఆయనకి యూజువల్లీ. సో దట్ కైండ్ ఆఫ్ ఎ డైరెక్టర్, he doesn't have to make a movie with me. I am not that big, but he chose me for the character, and I thank God and I thank him for really considering me. And I hope I did the best, and I hope I satisfied him. So but this movie, I can tell you, it will be one of the best movies of this summer, definitely. సో మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ కామెడీ ఉంటుంది. అలాగే ఒక సాంగ్ చూసారు కదా, సో దెర్ ఇస్ 5 సాంగ్స్ ఇన్ దిస్ ఫిలిం. అన్ని 5 సాంగ్స్ కూడా ఇంత బాగుంటాయి. సో అలాగే కామెడీ ఆఫ్ కోర్స్ చూసారు కదా, రోహిణి గారు, వెనిల్ కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, నేమ్ ఇట్, ఎవ్రీబడీస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఇస్ టాప్ నాచ్. సో రైటర్ గారు హెస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. బాగా రాశారు. త్రినాథ్ గారు దానికి 1000 times బెటర్గా తీశారు. అండ్ మిక్కీ జే మేయర్ సాంగ్స్, I think Mickey J. Mayer గారి బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఇది. సో I think it will be a great movie. I ask all of you to go to the theaters, enjoy it. So thanks again for having us here. So thank you KL University, and thank you నేను రెడీ టీమ్. అప్పుడు గెస్ట్ గా వచ్చా, ఇప్పుడు డైరెక్టర్ గా వచ్చా. నేను రెడీ సినిమా ఈ రోజు అవుతుందంటే, అయ్యిందంటే దానికి ప్రధానమైన కారణం ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు. ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే మా ప్రొడ్యూసర్ కాంచన గారు. ఆమె బర్త్డేకి నన్ను పిలిచారు. పిలిస్తే వెళ్ళా. ఆమె ఫ్రెండ్స్ అందరూ చాలా గ్రాండ్ గా చేశారు బర్త్డే. ఆ రోజు అన్నారు ఒక సినిమా చెయ్యాలండి అని. బర్త్డే కానీ నేను మాట ఇస్తున్నానండి, చేద్దామండి అని. అది ఇన్నాళ్ళకి అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చుకున్నా. సో ఎందుకంటే దే వెరీ 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 బెస్ట్ పర్సన్స్. సత్యనారాయణ గారు కానీ, కాంచనా గారు కానీ, నిఖిలా గారు కానీ, రాజా గారు కానీ, మా అవీష్ గారు కానీ చాలా మంచి పీపుల్. ఎంత బాగా అంటే వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఒక హై స్థాయిలో ఉన్నారని నాకు ఎప్పుడు చూపించలా. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, భోజనం చేస్తుంటా, కలిసి సరదాగా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఏ రోజు వాళ్ళ ఇంట్లో పర్సన్ లాగే చూశారు నన్ను. సో అందుకే
నేను కోనేరు ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో సో తమ్ముళ్ళు, ఇక నేను రెడీ సినిమాకి వస్తే బొమ్మ బ్లాక్ బస్టర్, సమ్మర్లో తిరిగే లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నా నేను లోకల్ సినిమా ఎలా ఉందో, నా సినిమా చూపిస్తా మామ సినిమా ఎలాగుందో, నా ధమాకా సినిమా ఎలాగుందో, నా హలో గురు ప్రేమ కోసమే సినిమా ఎలాగుందో, దానికన్నా 1000 రెట్లు ఇది ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్ మెయిన్లీ ఎప్పుడు కూడా మా అవీష్ గారు ఆయన సెలక్షన్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నారంటే, త్రినాథ్ గారు ఫ్యామిలీని అందరిని అట్రాక్ట్ చేయాలండి, అలాంటి సినిమా చేయాలని ఉంది అన్నారు. ఎందుకు? ఆయన ప్రిన్స్, కానీ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి, మొత్తం మిడిల్ క్లాస్ అబ్బాయి, మొత్తం అతన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఎక్కువ ఉన్న ఒక పర్సన్గా నేను ఆయన మార్చా సినిమా కోసం. ఆయన కంప్లీట్గా మారిపోయారు. ఈయనకి అలవాటు లేని ఎవరు నేను పెడతాడా అలాగే ఎక్స్ప్రెషన్లు అనుకున్నా, కానీ ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్నట్టుగానే యాక్ట్ చేశారు సినిమాలో. అది ఎలాగొచ్చిందో మరి ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన పెద్ద వరం. సో థ్యాంక్ యూ అవీష్ గారు. అండ్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, అద్భుతంగా మాటలు రాశాడు మా శ్రీనివాస్, ఎక్స్ట్రాడినరీగా కథ మాటలు ఆయన రాశారు. చార్నాల తర్వాత మరలా అంత ఎంజాయ్ చేస్తూ సినిమా తీసా. సినిమా షూటింగ్ అవుతున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం అందరినీ, ఎందుకంటే మా బ్యూటిఫుల్ యాక్టర్స్ ఇంకా ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు. సో తమిళ్లు, అలాగే మాస్ సాంగ్స్, మాస్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి. సో అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా రేపు ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి, పెద్ద హిట్ చేయండి. 100% మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సినిమా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఆల్రెడీ ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి నేను ఇంత అవకాశం ఇచ్చిన సురభి టీంకి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మా నటీనటులందరికీ, మా రైటర్కి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే చెప్పగానే అరేంజ్ చేసిన మా కోనేరు కాంచన గారికి, కేఎల్ సత్యనారాయణ గారికి, మా అవీష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.